నాగార్జున సాగర్ బాధ్యతలు అనేది కృష్ణా బోర్డుకి ఇచ్చిర్రు. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు ఇది గొప్ప విషయమే అయినప్పటికీ మనకు రావాల్సిన ఎడమగట్టు కాలువ నుండి మనకు రావాల్సిన నీళ్లు మనకు వచ్చే విధంగా, మన రైతాంగం బాగుపడే విధంగా, మన నల్లగొండ ఖమ్మం ప్రాంతవాసులు నిత్యం సంతోషంగా ఉండే విధంగా కృష్ణా బోర్డు చర్యలు తీసుకునే విధంగా ప్రభుత్వం అనేది సరైన అవగాహన వాళ్ళకు కల్పించాలి. వాళ్ళ నుంచి కావాల్సిన ప్రతి వస్తువును, ప్రతి వాటర్ని, మనకు రావాల్సిన ప్రతి చుక్క వాటర్ని మనం వినియోగించుకొని మన నల్లగొండ, మన ఖమ్మం జిల్లా ప్రాంత రైతాంగం అభివృద్ధి చెందేలా కృషి చేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఈ కృష్ణా బోర్డుకు నాగార్జున సాగర్ బాధ్యతలు, నిర్వహణ బాధ్యతలు వెళ్ళిపోవడం గొప్ప విషయమే అయినప్పటికీ అది ఏ ప్రభుత్వం కిందికి పనిచేయకుండా, ప్రభుత్వాల ఒత్తిడి మేరకు పనిచేయకుండా, మన తెలంగాణకు రావాల్సిన వాటాలో అన్యాయం జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. సరైన అవగాహన పెంచుకోవాలి. మన వాటర్ శాతం ఎంత, మన తెలంగాణ భూభాగం ఎంత, మన ఎడమగట్టు కాలువ కింద 6.5 లక్షల ఎకరాల సుమారుగా భూమి సాగుయోగ్యమైన భూమి ఉంది. ఆ భూమికి చివరి ఆయకట్టుకు నీళ్ళు అందుతున్నాయా లేదా అని ప్రభుత్వం 1-2 సార్లు చూసుకోవాలి. మన నీటిపారుదల శాఖ మంత్రి ఈ విషయంలో గొప్పగా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఒక తెలివి తక్కువ వాడిలాగా ఆంధ్ర రాష్ట్రానికి మేలు చేసే విధంగా పనిచేయకూడదు. మన తెలంగాణ ప్రాంతం బాగుపడాలన్నా, రైతులు బాగుపడాలన్నా ఈ మన నాగార్జున సాగర్ కింద పంట వండేది చాలా ముఖ్యము. ఈ నాగార్జున సాగర్ను అభివృద్ధి చేయాలి. అభివృద్ధి చేసి దాంతోపాటు ఆ కృష్ణా బోర్డు నుంచి మనకు కావాల్సిన వాటర్నంతా తీసుకురావాలని చెప్పి కోరుకుంటున్నా.